హే గాయ్స్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఆర్ఆర్బీ ఆర్పీఎఫ్ ఉద్యోగాలకు సంబంధించి కంప్లీట్ కోర్స్ అండి. ఫుల్ క్లాసెస్ పీడిఎఫ్ టెస్ట్ సిరీస్ ₹699కి అందిస్తున్నామండి. బైలింగ్వల్లో ఉంటుంది. అంతేకాకుండా మెగా టెస్ట్ సిరీస్ A to Z కంప్లీట్ సిలబస్లో భాగంగా దాదాపుగా 30,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ అందిస్తున్నామండి. 1 year వ్యాలిడిటీతో ₹249 మాత్రమే. ఇవి రెండు కూడా మన యాప్లో ఉన్నాయండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా డెమో చూసి మీకు నచ్చితే వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్పిఎఫ్ ఎస్సీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి మోడల్ పేపర్ జనరల్ అవేర్నెస్ అయితే చూస్తున్నామండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. సింపుల్గా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మన వెబ్సైట్లోకి ఎంటర్ అవుతుంది. ఆ వెబ్సైట్లో మీకు ఈ థంబ్నెయిల్తో సహా కంప్లీట్ అన్నీ కనిపిస్తాయి. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో లేదా మన టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్లో కూడా లింక్స్ అయితే షేర్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు జాయిన్ అవ్వండి. ఓకే, చూద్దామండి. లేట్ చేయకుండా ముందుగా చిన్న లైక్ చేయండి. దేశంలో తొలి డ్రైవర్ రహిత సౌరశక్తితో నడిచే బస్సును ఏ విశ్వవిద్యాలయం విద్యార్థులు రూపొందించారు? ఆప్షన్ 1 లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ వారు రూపొందించడం జరిగిందండి. పంజాబ్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. రైతులకు పెట్టుబడి వ్యాయం భూములు లేని వారికి వ్యవసాయ అనుబంధ రంగాల్లో ప్రోత్సహించే కాలియా అనే పథకాన్ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది? కాలియా ఆన్సర్ ఆప్షన్ 4 ఒడిషా ప్రారంభించడం అయితే చూడవచ్చండి. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల జరిగిన భారత 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, సిరిల్ రామపోసా అయితే పాల్గొనడాన్ని మనం చూడవచ్చు. సిరిల్ రామపోసా అనేటువంటి వ్యక్తి అయితే పాల్గొన్నారండి. జింబాబ్వే అధ్యక్షులు. ఓకేనా, నెక్స్ట్ వన్. ఒలింపిక్స్లో భారత్ అత్యధికంగా ఏ ఆటలో పథకాలు సాధించింది? నాలుగోది ఆప్షన్ 2 హాకీ అండి, హాకీ. నెక్స్ట్ వన్. ప్రపంచంలో మొదటిసారిగా వింటర్ ఒలింపిక్స్ను ఏ దేశంలో ప్రారంభించారు? వింటర్ ఒలింపిక్స్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రాన్స్లో ప్రారంభించడం అయితే మనము చూడవచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్. ప్రసిద్ధి చెందిన నాట్యము మరియు అనాట్య కళాకారులు? భరతనాట్యము, కథక్, మణిపూరి. చూద్దాం వన్ బై వన్. ముందుగా భరతనాట్యంలో ప్రసిద్ధి చెందిన వారు ఎవరంటే ఊర్మిళ సత్యనారాయణన్, కథక్లో కస్తూరి పట్నాయక్, మణిపూరిలో గురు హరిచరణ్ సింగ్ అండి. వీరు ఆయా నాట్యాల్లో ప్రసిద్ధి చెందిన వారిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఏ నాట్యంలో జయదేవుడు రాసిన గీతా గోవిందంలోని అంశాలను ప్రస్తావిస్తారు? ఏ నాట్యంలో జయదేవుడు రాసినటువంటి గీతా గోవిందంలోని అంశాలు ప్రదర్శిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిస్సీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్. క్రింది వానిలో సరైన వాటిని గుర్తించండి. విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం రెండవ చంద్రగుప్తుని గురించి రాశారు. నెక్స్ట్, కామాంధకుడు నీతి సారం గుప్తుల పాలన గురించి తెలియచేస్తుంది అనేటువంటిది రాశారు. ధన్వంతరి ఇది ఒక వైద్య నిఘంటువు. మరి క్రింది వాటిలో సరైనవి ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC అన్నీ కూడా సరైనవిగానే మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? విశాఖదత్తుడు దేవి చంద్రగుప్తం అనేటువంటి గ్రంథాన్ని రెండవ చంద్రగుప్తుని గురించి రాయడం జరిగింది. కామాంధకుడు నీతి సారం గుప్తుల పాలన గురించి అయితే రాశారు. ధన్వంతరి అంటే మనందరికీ తెలుసు, ఇదొక వైద్య నిఘంటువు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. కాకతీయుల కాలం నాటి మొదటి తెలుగు గ్రంథాలు వాటిని రచించినటువంటి రచయితలు ఎవరు? కాకతీయుల కాలంలో అండి. చూద్దాం. శ్రీమదాంధ్ర మహాభారతం, ప్రతాపరుద్ర యశోభూషణము, క్రీడాభిరామం. ఆన్సర్ చూద్దామని మొదటగా శ్రీమదాంధ్ర మహాభారతం రచించిన వారు నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ తెలుగులోకి అనువదించడం అయితే జరిగింది. నెక్స్ట్, ప్రతాపరుద్ర యశోభూషణం అండి ఎవరు?
విద్యానాథుడు. క్రీడాభిరామము వినుగొండ వల్లభరాముడు గారు రచించడం అయితే జరిగింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, ఇంతవరకు యుఎన్ఓలో సభ్యత్వము తీసుకొని దేశం యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందని దేశము. ఆన్సర్ ఆప్షన్ 3 అండి, తైవాన్. ఎందుకండి తైవాన్ పొందలేదంటే ఇది చైనా ఆధీనంలో అయితే ఉంటుందండి. మేము స్వతంత్ర దేశమని చెప్పుకుంటుంది, కానీ చైనా మాత్రం దానికి ఒప్పుకోవడం లేదు. ఓకేనా, గమనించాలి. నెక్స్ట్, యుఎన్ఓలో నూతనంగా చేరిన భాష ఏది? ఆప్షన్ 4 అరబిక్ అయితే చేరడం మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, దేశంలో 18వ రైల్వే జోన్గా ప్రకటించబడిన విశాఖ రైల్వే జోన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 1 దక్షిణ విశాఖ రైల్వే జోన్. ఓకేనా, దక్షిణ విశాఖ రైల్వే జోన్. ఇది కీలో తప్పిపడిందండి, ఇది ఒకసారి సరి చేసుకోండి లాస్ట్ పేపర్లో. సో ఇది వచ్చేసి మరి 18వ రైల్వే జోన్గా ప్రకటించిన విశాఖ రైల్వే జోన్ పేరు ఏంటంటే దక్షిణ కోస్తా రైల్వే జోన్ అండి. ఏంటది? దక్షిణ కోస్తా రైల్వే జోన్. ఓకేనా, 18వ రైల్వే జోన్గా మనమైతే గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, సాగర్ ఐలాండ్ ఓడరేవు ప్రతిపాదిత ప్రాంతము. సాగర్ ఐలాండ్ ఓడరేవు ప్రతిపాదిత ప్రాంతము. ఆన్సర్ పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ వన్, మార్గరెట్ థాచర్ గురించి సరైన వాక్యంను గుర్తించండి. మార్గరెట్ థాచర్ ఇంగ్లాండ్లో జన్మించి ఐరన్ లేడీగా పేర్కొనబడ్డారు. అత్యధిక కాలము 1979 నుంచి 1990 వరకు ప్రధానమంత్రి పదవిని నిర్వహించి చరిత్రకెక్కారు. 1982లో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 1 మరియు 2 సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ మొదటి అధినేత ఎవరు? రష్యన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటే సోవియట్ యూనియన్ యొక్క మొదటి అధినేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, లెనిన్. ఓకే, లెనిన్. నెక్స్ట్, కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించినది ఎవరు? కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ అంతర్జాతీయ ఒప్పందము రూపొందించినది. ఆన్సర్ ఆప్షన్ 2 అండి, యుఎన్ఈపి అండి. యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, నైరోబీ, కేన్యాలో ఉందండి. కేన్యా. ఓకే. ప్రవాస భారతీయ దివాస్ 2023 ఏ నగరంలో నిర్వహించారు? ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడండి? ఇండోర్, మధ్యప్రదేశ్లో నిర్వహించడము జరిగింది. నెక్స్ట్ వన్, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన క్రింద అమలు చేయబడుతున్న పథకాలు ఏవి? ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన క్రింద అమలు చేయబడుతున్న పథకాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అన్నీ కూడా. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, ఇరిగేషన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, అన్ఫార్మ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నీ కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ అన్నీ కూడా సరైనవిగానే చెప్పుకోవచ్చు అండి. యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్, ఇరిగేషన్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్, అన్ఫార్మ్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అన్నీ కూడా. నెక్స్ట్, ఈ క్రింది మంత్రిత్వ శాఖలను వాటి సంస్థలను జతపరచుము. ఫార్మస్యూటికల్ మంత్రిత్వ శాఖ, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఏది మరి ఏ మంత్రిత్వ శాఖ క్రిందికి వెళ్తుందనేది అయితే చూద్దామండి. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 1/1 చూద్దాం. ఫార్మస్యూటికల్ మంత్రిత్వ శాఖ అనేది హెచ్ఎల్ఎల్, లైట్ కేర్ అనేది వస్తుంది. షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఈ ఫార్మస్యూటికల్ అనేది ఆప్షన్స్ అండి. హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ కిందకి వస్తుంది. అండ్ షిప్పింగ్ మంత్రిత్వ శాఖ క్రిందకి వచ్చేది ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్. కుటుంబ సంక్షేమ శాఖ హెచ్ఎల్ఎల్, లైజ్ కేర్. ఓకే, ఈ విధంగా అయితే మనము చెప్పుకోవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ డివైస్ హెవీ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ క్రింద పనిచేస్తున్న సంస్థల్లో సరైనది ఏది?
ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. హుగ్లీ ప్రింటింగ్ కంపెనీ, హిందుస్థాన్ పేపర్ కార్పొరేషన్, హిందుస్థాన్ న్యూస్ ప్రింట్, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణకు చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందం ఏంటండి? రామ్సర్ కన్వెన్షన్. నెక్స్ట్ వన్, వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద పవర్ ప్లాంట్ ఎక్కడ నెలకొల్పారు? వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద పవర్ ప్లాంట్. ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ. ఇస్రో గగన్యాన్ అంతరిక్ష యాత్ర ఎంతమందితో చేపట్టనున్నారు? ఆన్సర్ ఆప్షన్ 3 3 అండి, ముగ్గురితో. ఓకే. నెక్స్ట్ వన్, అంగారక గ్రహంపై నాసా దేన్ని ప్రయోగించింది? అంగారక గ్రహం పైన దేనండి? ల్యాండర్ ఇన్సైట్. ఓకే, ల్యాండర్ ఇన్సైట్. ఈ క్రింది ఏ మిషన్కు సారాభాయ్ మిషన్గా నామకరణం చేశారు? సారాభాయ్ మిషన్. ఆప్షన్ 1 చంద్రయాన్ 2. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంఘ జీవులు అని వేటిని పేర్కొంటాం? సంఘ జీవులు. 27వది ఆన్సర్ ఆప్షన్ 4 అండి, తేనెటీగలు మరియు చీమలని సంఘ జీవులుగా పేర్కొంటాము. నెక్స్ట్, గాలిలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 N2 నైట్రోజన్. నెక్స్ట్, సార్స్ మొదటిసారిగా ఏ దేశంలో గుర్తించడం జరిగింది? సార్స్. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, చైనాలో గుర్తించడం అయితే జరిగింది. నెక్స్ట్, కొలోనస్ కంప్యూటర్ను కనుగొన్న శాస్త్రవేత్త. కొలోనస్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరండి? ఆప్షన్ 2 టామీ ఫ్లవర్స్. నెక్స్ట్ వన్, బైనరీ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? బైనరీ లాంగ్వేజ్. 31 ఆప్షన్ 1 అండి, జాన్ వాన్ న్యూమన్. జాన్ వాన్ న్యూమన్. నెక్స్ట్, హిమాలయాలు ఏర్పాటు, వాటి స్వరూపం గురించి సరైన సమాధానం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 ABC 3 సరైనవే. చూద్దాం. హిమాలయాలు 60 మిలియన్ల సంవత్సరాల క్రితం పలకల విరూపకర సిద్ధాంతం ప్రకారం ఏర్పడ్డాయి. హిమాలయాలు పామీరు పీఠభూమి నుంచి చాపాకారంలో ఆగ్నేయ తూర్పు దిశగా వ్యాపించి ఉన్నాయి. హిమాలయాలు 2400 కిలోమీటర్ల పొడవును, 200 నుంచి 500 మీటర్ల వెడల్పును విస్తరించి ఉన్నాయి. 3 కూడా సరైనవే. ఈ క్రింది శిఖరాలను జతపరచండి. K2, నందాదేవి, ఎవరెస్ట్, కాంచనగంగా. ఇవి కూడా ఎస్ట్ పీక్స్ అండి. మరి ఏది ఏ హైట్లో ఉంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ముందుగా K2 శిఖరం అండి. K2 శిఖరం వచ్చేసి మనకి 33. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ముందుగా సి అండి, 7817 K2 శిఖరము. తర్వాత నందాదేవి వచ్చేసి ఒక నిమిషం, ఇక్కడ ఆప్షన్స్ అనేవి కొంచెం తప్పుగా ఇచ్చారండి, ఒకటి వదిలేయండి. సో చెప్తాను నేను ఇప్పుడు. K2 శిఖరము 8611, ఎవరెస్ట్ వచ్చేసి 8848, కాంచనగంగా 7817. ఓకేనా? ఆప్షన్స్లో అయితే అది ఇవ్వలేదండి, సో గమనించాలి. ఎడిట్ చేస్తాను, నో ప్రాబ్లం. ఓకే. లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటేరియన్ అని దేన్ని పిలుస్తారు? లైట్ హౌస్ ఆఫ్ ది మెడిటేరియన్. 34 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, స్ట్రాంబోలి అనేటువంటి అగ్నిపర్వతం అండి. స్ట్రాంబోలి అనేది ఏంటి? అగ్నిపర్వతాన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, క్రింది రాష్ట్రపతులను వరుస క్రమంలో గుర్తించము. క్రింది రాష్ట్రపతులు, ఓకేనా, వారు పనిచేసినటువంటి ఫస్ట్ నుంచి చివరి వరకు. ఓకే. 35 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ముందుగా ఏ జాకీర్ హుస్సేన్, తర్వాత వివి గిరి, తర్వాత ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అండ్ శంకర్ దయాల్ శర్మ. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలింపు. ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి లోక్సభ స్పీకర్, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి. వివాదాస్పదమైన పోస్టల్ బిల్ విషయంలో తన పాకెట్ వీటోను వినియోగించిన వ్యక్తి. కేంద్ర ఆర్థిక రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి. పై వాటిలో ఏ వాక్యాలు నీలం సంజీవరెడ్డి గారిని తెలియజేస్తాయి? ఆన్సర్ ఏ మరియు బి మాత్రమే అండి. ఓకేనా? ఏ మరియు బి మాత్రమే నీలం సంజీవరెడ్డి గారి గురించి తెలియజేస్తాయి. ఓకే. ఏకగ్రీవంగా రాష్ట్రపతి అయ్యారు. ముఖ్యమంత్రి, లోక్సభ స్పీకర్గా పనిచేసి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేసిన వ్యక్తి వీరు. క్రింది అంశాలను పరిశీలించుము. జయప్రకాష్ నారాయణ
కర్బాలా మైదానం ప్రసంగంలో భారత్ యూనియన్లో చేరేలా ప్రజలు నిజాంపై ఒత్తిడి తేవాలని పేర్కొన్నారు. జాయిన్ ఇండియా యూనియన్ ఉద్యమం ప్రారంభించారు. పై వాటిలో సరైనవి. ఆన్సర్ ఆప్షన్ 4 ఏది కూడా కాదు. నెక్స్ట్ వన్, పై వాటిలో సరికానిది ఏది కాదంటే రెండు కూడా సరైనవండి. ఓకే, సరికానిది ఏంటి అని ఇచ్చారు. సో ఏది కూడా కాదు ఇస్ ద రైట్ ఆన్సర్ అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణవేదము. మరి ఆ వేదాల్లో దేని గురించి తెలియజేస్తాయి ముఖ్యంగా అనేది క్వశ్చన్ అండి. దట్ ఈస్ ఆప్షన్ 3. 1 by 1 చూద్దాము. ముందుగా ఋగ్వేదం అండి. ఋగ్వేదము దశరాజ యుద్ధం గురించి అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ సామవేదం ప్రపంచంలో మొదటి సంగీత పుస్తకము. యజుర్వేదము యజ్ఞయాగాదులైతే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అథర్వణ వేదము వైద్యము మంత్రతంత్రాలైతే ఇందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వారిలో ఏ ప్రధానమంత్రి రాజాభరణాలను రద్దు చేయడం జరిగింది? ఎవరండి? ఇందిరాగాంధీ గారు. ఓకే, ఇందిరాగాంధీ. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారము అధిక జనాభా వృద్ధి రేటు గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ 4 మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్. ఇవి రెండింటిలో మరి అధిక జనాభా వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. సో మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.